ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఇండియా వైడ్గా జరిగింది అండ్ అది కూడా ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ అనమాట. మన హెల్త్కి కావాల్సింది ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో వెళ్తారో వాళ్ళే ఫ్యూచర్లో మన ఇండియా డాక్టర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఒక ఎగ్జామ్ దానికి వెళ్ళే ఎగ్జామ్ అనేది నాకు స్కామ్ జరిగింది అండ్ ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ అక్కడికి ఆ కాలేజ్కి వెళ్ళి చదువుకుని ఒక డాక్టర్ అయ్యాడు అనుకుంటే ఇండియాలో ఉన్న జనాలు తన దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారా? ఏ ధైర్యంతో తన దగ్గరికి వెళ్ళగలరు? సో ఒకవేళ తెలియకుండా వెళ్ళినా కానీ అక్కడ ఏమైనా జరిగినప్పుడు సో ఎవరు రెస్పాన్సిబుల్? సో అక్కడ ఉన్న పేషెంట్ రెస్పాన్సిబుల్, డాక్టర్ రెస్పాన్సిబుల్, లేకపోతే ఇలాంటి ఎగ్జామ్లో లేక ఒక ఫ్రాడ్ జరిగిన ఎగ్జామ్లో కూడా ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎన్టీఏ దీనికి రెస్పాన్సిబుల్ అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. బట్ స్టిల్ లాస్ట్లో ఎవరైతే లూజ్ అవుతారంటే ఒక పేషెంట్ లైఫ్ అనేది లూజ్ అవుతుంది. సో దీనికనేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. బట్ చూడండి, ఇది ఒక నీట్లో ఒకటే జరిగింది అండ్ ఈ ఇయర్ ఒకటే జరిగింది అనుకోవడం వాస్తవం కాదు. అండ్ చాలా ఇయర్స్గా ఇది జరుగుతూనే ఉంది మన ఇండియాలో. కానీ ఇప్పటికి